నేటికి కూడా ప్రపంచంలో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. డార్విన్ ఏం చెప్పాడు? మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. ఇది నిజమా? నిజమా అనంటే పచ్చి అబద్ధం, అవాస్తవం. ఇందులో ఏమాత్రం రవ్వంత కూడా నిజం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లా సమస్తాన్ని ఏ జీవులనైతే తయారు చేశాడో ప్రళయం వరకు అదే జీవులుగా జన్మిస్తూనే ఉంటాయి. కుక్క నక్కగా, నక్క కుక్కగా, పంది ఏనుగుగా, గాడిద గుర్రంగా ఇలా ఎప్పుడు కూడా రూపాంతరం చెందదు. మనిషి మనిషిగానే పుడతాడు, జంతువులు జంతువుగానే పుడుతున్నాయి, పక్షులు పక్షులులాగానే పుడుతున్నాయి. కొంతకాలం జంతువుగా పుట్టి కొంతకాలం మనిషిగా మారిపోయి ఈ విధమైనటువంటి సిద్ధాంతం అనేది టోటల్ రాంగ్. ఇది కావున డార్విన్ సిద్ధాంతం ముమ్మాటికి 100కు 100% అక్షరాల తప్పు. ఎందుకంటే కోతులు కోతులుగానే పుడుతున్నాయే తప్ప ఏ కోతి మనిషిగా జన్మించలేదు. ముందు కోతిగా పుట్టి తర్వాత మనిషిగా మారలేదు. ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు ఎన్నో కోతులుగానే పుడుతున్నాయి, చనిపోయేటప్పుడు కోతులుగానే చనిపోతున్నాయి. మధ్యలో మనిషిగా మారి చనిపోయినట్టు మీరు ఎక్కడైనా చూసారా? లేదు. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏదైనప్పుడు కూడా పక్షిగానే పుడుతుంది, పక్షిగానే మరణిస్తుంది. జంతువుగానే పుడుతుంది, జంతువుగానే మరణిస్తుంది. మనిషిగానే పుడుతున్నాడు, మనిషిగానే మరణిస్తున్నాడు. కాబట్టి డార్విన్ సిద్ధాంతము తప్పు. మనిషి మనిషిగానే పుడుతున్నాడు, మనిషిగానే మరణిస్తున్నాడు. ఇది ఒక మానవ జాతి కోతి నుండి వచ్చింది అనేటటువంటి మాట పచ్చి అబద్ధము. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సూరా 3లో అంటున్నాడు, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీం. మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము. అంటే మానవుని యొక్క శారీరక విధానాన్ని మేము అద్భుతంగా తయారు చేశాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. కావున మనిషిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంతో ఉన్నతంగా అద్భుతంగా తయారు చేశాడే కానీ కోతి నుండో, గుర్రం నుండో, కుక్క నుండో, నక్క నుండో తయారు చేయలేదు. మనిషిగానే అల్లాహ్ తాలా సృష్టి ప్రారంభం నుంచి మనిషిగానే తయారు చేశాడు.